వన్ను చూసి కన్ను కొట్టే మూక ఉన్నది. బడిసెల్ల పడతావా తిప్పి తిప్పి కొడతావా, బడిసెల్ల పడతావా తిప్పి తిప్పి కొడతావా, గుండెలు గారి నీరు గారి గుడ్లు తేలేస్తావా. హాయ్ 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 పావురాయి నెత్తి మీద కొక్కిరాయి, హాయ్ పావురాయి నెత్తి మీద కొక్కిరాయి. గూడెల్లో ఆకుపచ్చని గూడు ఉన్నది, ఆ గూటిలో రామ చక్కని గువ్వ ఉన్నది. హాయ్ 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 గూడెల్లో ఆకుపచ్చని గూడు ఉన్నది, ఆ గూటిలో రామ చక్కని గువ్వ ఉన్నది. గున గున బస్తవా గువ్వను చూస్తావా, గున గున బస్తవా గువ్వను చూస్తావా, అచ్చట ముచ్చట చేతగాక అదే పరుగు తీస్తావా. హాయ్ 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 పావురాయి నెత్తి మీద కొక్కిరాయి, హాయ్ పావురాయి నెత్తి మీద కొక్కిరాయి. గొంతు పొడిపోయి గుటకేసి చూస్తున్నావా, తడిసి నా పొంగు చూసి గడుచుకున్నావా, గొంతు పొడిపోయి గుటకేసి చూస్తున్నావా. కావాలా చుక్క తడపాలా గుక్క, కావాలా చుక్క తడపాలా గుక్క, రెక్క తలుపుకొని పక్క పక్కన ఉంటావా. హాయ్ 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 పావురాయి నెత్తి మీద కొక్కిరాయి, ఉన్నాడు ఎన్నా పూస సింగోడు, ఉన్నావు మాలెరుడైతే గుమ్మై గుమ్మై పోతున్నాడు. హాయ్ పావురాయి నెత్తి మీద కొక్కిరాయి, హాయ్ పావురాయి నెత్తి మీద కొక్కిరాయి. ఏం సింగన ఏమంటావు? బాబు దొంగ దొంగని చెప్పడం ఈ జన్మలో ఏంటావా? అంటే మరి పొద్దున కాడి నుంచి నిజం చెప్పేట్టు ఒగ్గేస్తాం రో అన్నాం, పిసరంతైనా బయట పడిండా? అయితే సింగన నువ్వు ఈ గూడానికే కాదు దొంగలకు కూడా నాయకుడేనన్నమాట. అంబాడోళ్ళు కూటికి పేదైనా గుణానికి పేదవాడు కాదు బాబు. కష్టపడి చెమటొచ్చి బ్రతుకుతున్నాం, దొంగ సొమ్ముతో మాకేం పని బాబు. అయితే మా ఇంట్లో బంగారం ఎత్తుకుపోయింది ఎవరు? ఏం చుక్కో? అదేమో మాకేం తెలుసు. ఎవడేం చేసినా మనమేం చేసామని ఒప్పేసుకోవాలన్నమాట. అది చిన్నదోర మాట. మరి అంతేగా. అంతే మరి. సింగన్న ఇప్పుడే చెబుతున్నా, ఇది మరొకళ్ళ పని కాదని నీకు తెలుసు మాకు తెలుసు. పోయిన మా సొమ్ము మాకు తిరిగిచ్చే వరకు మా ఊళ్ళో కాలు పెట్టడానికి వీల్లేదు, కనీసం మా చెరువులో నీళ్లు కూడా తీసుకెళ్ళటానికి వీల్లేదు. బాబు ఇది చిన్నబాబు గారి మాట కాదు, మున్సు గారి మాట. అంతే మరి. ఈ కట్టు తప్పారా మీ గుడిసెలే కాదు మనుషులు కూడా మిగలరు. జాగ్రత్త, పదండి. బాబు 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 ఏదో పని కాలుగాడే చేసి ఉంటాడు, వీడిని చంపి పారేస్తాను. అయ్యా నీ అల్లుడు చంపయ్యా. వీడు అల్లుడు కాదే, ఈ కూడానికే చెనిగాడు. ఈ కట్టుతో కూటికి గుడ్డకి కట్టకట్లాడిపోవాలి. ఎలా బ్రతుకుతామో ఏమో. మోతి 4 పెట్స్ కట్టుకుపోతున్నదే.
మంచులు లేవురా అన్నా. పోనీ ఆ కళ్ళు మంతులున్నారు సొక్కులు ఉన్నాయేమో చూడవే. అన్నా అయ్యా, ఏంటమ్మా? ఈ పెద్దోళ్ళు కూడు నీళ్లు లేకుండా చేశారు. ఎలా బతుకుతావయ్యా? అన్నిటికీ ఆ దేవుడే ఉండాడమ్మా. అయ్యా, ఏ కొంపలోనైనా గుక్కి నీళ్లు దొరుకుతాయేమో చూడమ్మా. లేవయ్యా. ఎవరదే? ఎంత ధైర్యమే నీకు? నా కళ్ళలో కారం కొట్టి దొంగతనంగా నీళ్ళు ఎత్తుకెళ్ళిపోతావా? రామదాసు, ఊళ్ళో కట్టుందని తెలిసే దొంగతనంగా నీళ్ళు ఎత్తుకెళ్ళిపోతుంది. ఏం చేయమంటారయ్యా? మా అయ్య గొంతెంటిపోయి చావు బతుకులో ఉన్నాడు. చావనే మాకే నీళ్ళు అట్టుకెళ్ళి. అయ్య బాబోయ్, చంద్రబాబు తెలిస్తే నన్ను చంపేస్తాడు. చిన్నబాబు గారితో నేను చెప్తా గానీ అవతల ప్రాణాలు పోతుంటే మధ్యలో నువ్వేట్రా? ఓకే పట్టుకెళ్ళి. అవును, మధ్యలో నీకు మధ్యలో ఏంట్రా? నేను అడుగుతున్నాను. మధ్యలో ఏంట్రా నీ గోల? అయ్యా అయ్యా, నీళ్ళు తెచ్చాను. ఎక్కడ తెచ్చావమ్మా? చెరువు నుంచి అయ్యా. ఎవరు చూడలేదా? ఎంత ధైర్యం చేశావమ్మా? ఇంకా నా కుండ పగలగొట్టిపోతుంటే ఆ రామదాసే అడ్డుపడ్డాడు. తన పాలెటి దేవుడే మన ప్రాణాలు కాపాడాడమ్మా. సుఖి, తన ఒక గుక్కి నీళ్ళు ఇవ్వమ్మా. అలాగే అయ్యా. రేపు ఆ రామదాస్ ప్రాణాలు ఏమవుతాయి? కొట్టు బాబు, ఆ మాట కాదని ఆ దొంగ నాయలు నీళ్ళు తీసుకెళ్తాం. ఏమిటిది? ఏమిటది? మనం పెట్టిన కట్టు కాదని వాడు లంబాడే వాళ్ళని నీళ్ళు తీసుకెళ్ళిస్తాడు. అవును, వాళ్ళ అయ్య చావు బతుకుల్లో ఉన్నాడని చుక్కి నీళ్లు పట్టుకెళ్ళనిచ్చాను. అయ్యగారు, గాలి నీరు అందరికీ సమానమే కదా. అంటే ఆ దొంగలు కూడా సమానంగా అంతే మరి. ఎవళ్ళో ఒకళ్ళు దొంగతనం చేశారని అందరినీ బాధ పెట్టడం న్యాయమా? మనకు మనసుంటే వాళ్ళ మనసులు మార్చాలి, మనుషులుగా తయారు చేయాలి. మాకు అనవసరంగా రామదాసును కొట్టే అధికారం నీకు ఎవరిచ్చారు? ముందు కట్లు ఇవ్వండి. వాడిని బిట్టి పెట్టి నా మాటకి విలువ లేకుండా చేయండి. ఈ ఊళ్ళో ఇంకా నేను తలెత్తుకోలేకుండా చేయండి. అవును మనుషులు గారు, అప్లికేషన్ శిక్షించకపోతే ఊళ్ళో కుక్కలు కూడా లోపలిపోతాం. అందుకని ఈ నెలవలసిందే. మున్సబు గారు, వీడు మీ పాలేరని చెప్పి సొక్కేస్తున్నారు అనుకోండి. రామదాసు, నిన్ను వెళ్ళేస్తున్నాను రా. ఈ ఊరి నుంచే వెళ్తున్నాను. ఎక్కడికైనా పొద్దున ఎత్తి మీదకి వచ్చింది. ఈడింకా సర్దికుడు కూడా తినకుండా పోయాడు. ఏం రాజ్యాలు వెళ్తున్నాడో ఏం. వచ్చా? ఎక్కడికి వెళ్ళి వచ్చావురా? ఇదిగో నిన్న మునసబు గారితో చెప్పి 4 తన్నెత్తే కానీ రోగం వదలదే అదబా. ఏడుతున్నావెందుకురా? నా బిడ్డు ఎవరు కొట్టారా అయ్యా? నిన్ను ఎవరు కొట్టారు? నా బిడ్డను కోలు పెడి చేశారా అమ్మా? చెప్పరా అయ్యా. మునసబు గారితో చెప్పాడు, తోలు ఒలిపిచ్చేస్తా. చెప్పరా అయ్యా. కొట్టినా పర్వాలేదు, నన్ను ఊరి నుంచి వెళ్ళేశారు. వెళ్ళేశారా? నువ్వేం తప్పు చేసావని? వెళ్ళేసిన లంబాడాళ్ళని మంచినీళ్ళు పట్టుకెళ్ళనిచ్చానని. మరి నువ్వు మునసబు గారితో చెప్పలేకపోయావా? ఆయనే వెళ్ళేశాడు మా అమ్మ. ఆయన నిన్ను వెళ్ళేశాడా? ఆయన నోరెట్ట వచ్చిందిరా? రే, ఇంత చిన్న తప్పుకే నిన్ను వెళ్ళేస్తే నీకు నీ అమ్మకి చేసిన అన్యాయానికి ఆ దేవుడు ఆయనకి ఏం చెయ్యాలరా? ఏంటి, మా అమ్మకి అన్యాయం చేశాడా? అవునరా, అవును. ఇన్నాళ్ళు ఈ నిజాన్ని నాకు